హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక సింపుల్ అండ్ ఈజీ శారీ కుచ్చు డిజైన్ అయితే ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. దానికి వచ్చేసి ముందుగా మనము కుచ్చులు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను దానికి వచ్చేసి చైర్కి పైపింగ్ థ్రెడ్ వచ్చేసి అటు ఇటు ముడి వేసి ఇలా అయితే కుచ్చులు అనేవి ప్రిపేర్ చేస్తున్నాను. నేను వచ్చేసి 200 స్టాండ్స్ అయితే థ్రెడ్ తీసుకున్నానండి. మొత్తం టోటల్ 400 లైన్స్ అవుతుంది ఒక కుచ్చుకు వచ్చేసి. సో ఇలా జరీ థ్రెడ్ అయితే నార్మల్ నీడిల్కి 2 స్టాండ్స్ అయితే ఎక్కించుకొని ఇలా అయితే కుట్టుకోవాలండి. మనం జరీ థ్రెడ్ని ఈక్వల్గా కుచ్చుకి సమానంగా ఈక్వల్గా కట్ చేసుకోవడం వల్ల కుచ్చు ఊడిపోయే ఛాన్సెస్ అయితే అసలే ఉండవండి. సో ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, ఇలా అయితే 40 కుచ్చులు అయితే తయారు చేశానండి. చూడండి 40 కుచ్చులు. నెక్స్ట్ డిజైన్ ఎలా వేయాలి అనేది చూపిస్తున్నానండి. దానికి వచ్చేసి మనము స్క్వేర్ బీడ్స్ అండ్ లీవ్స్ అయితే తీసుకుంటే సరిపోతుందండి. అండ్ 3 mm బీడ్స్ అయితే తీసుకోవాలండి. ఫస్ట్ 3 mm బీడ్స్ ఒక 3 తీసుకోండి. ఇది నార్మల్ నీడిల్కి కాటన్ థ్రెడ్ వచ్చేసి 2 స్టాండ్స్ అయితే ఎక్కించుకోవాలండి. ఈ 3 బీడ్స్ తీసుకున్న తర్వాత లాస్ట్ బీడ్లోంచి నీడిల్ కింది కానీ 1 స్క్వేర్ బీడ్ అండ్ 1 లీఫ్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నీడిల్ని స్క్వేర్ బీడ్ లోపల నుంచి పైకి అయితే అనుకోవాలండి. స్క్వేర్ బీడ్ లోపల నుంచి పైకి అనుకొని మళ్ళీ ఒక 1 బీడ్ అయితే తీసుకోండి. 1 బీడ్ తీసుకోండి. శారీ కింది నుంచి నీడిల్ని అయితే తీసుకొని సేమ్ అదే బీడ్ లోపల నుంచి మళ్ళీ వెనక్కి తీయండి. తీసిన తర్వాత మళ్ళీ ఒక 2 బీడ్స్ అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఒక లాక్ అయితే వేసుకోండి. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కుచ్చు అయితే తీసుకోండి. చూడ్డానికి సింపుల్ అండ్ ఈజీ అండి. గ్రాండ్ లుక్ కూడా కనిపిస్తుంది ఈ డిజైన్ అయితే వచ్చేసి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనము థ్రెడ్ అనేది ఐరన్ చేసుకోవడం వల్ల మనకి థ్రెడ్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా కనిపిస్తుందండి. సో ఇలా మనమైతే థ్రెడ్ అనేది ఐరన్ చేసుకుంటేనే చాలా బాగా కనిపిస్తుంది.